ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. గడిచిన 4-5 రోజులుగా వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా కోట్లాది మంది మహిళలకి లబ్ధి చేకూరుస్తూ సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ ఉన్న స్త్రీ శక్తి పథకాన్ని రకరకాల కువిమర్శల పాలు చేస్తూ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయబోతుంది అన్నట్టుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్న తీరు మనందరం చూస్తూ ఉన్నాం. దాదాపుగా వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ విధమైన ప్రచారాలతోటి దుమ్మెత్తిపోస్తూ వాస్తవాలని అవాస్తవాలుగా, సత్యాన్ని అసత్యాలుగా చిత్రీకరిస్తూ వాళ్ళు చేస్తూ వస్తున్న ప్రచారాల పర్యవసానం 2019 ఎన్నికలకు ముందు వాళ్ళు ప్రజలను కొంత నమ్మించగలిగారు. ఆ ఎన్నికల్లో వాళ్ళకు అనుకూలమైన ఫలితాన్ని రప్పించుకోగలిగారు. కానీ ఒకసారి 2019లో పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సొంత మీడియా చేసే ప్రచారాల ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రజలకి వాస్తవ రూపంగా నిర్ధారణ అయిన తర్వాత 2024 ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చారనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సహజంగా ప్రజల నుంచి ఇంతటి ఘోర ఓటమిని ఎదుర్కొన్న ఏ రాజకీయ పార్టీ అయినా సరే 5 సంవత్సరాలు తమ పాలనలో తాము చేసిన తప్పులేంటి, ఎందుకు ప్రజల నుంచి ఇంత తిరస్కారానికి గురయ్యాము, ఇంతటి తీవ్ర ఆగ్రహానికి గురి కావాల్సినంతటి పాలనా వైఫల్యాలు తమలో ఏమున్నాయి అనేది ఏ రాజకీయ పక్షమైనా కొంచెం పునరాలోచన చేసుకుంటుంది. తమ రాజకీయ విధానాలని, తమ ప్రచార తీరుని సమీక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ వైసీపీ పార్టీ 2019 ఎన్నికలకు ముందు ఏ విధానాలను అవలంబిస్తూ వచ్చారో, ఏ దుష్ప్రచారాలు చేస్తూ ఇదే తమ రాజకీయ విధానంగా వాళ్ళు చలామణి చేస్తూ వచ్చారో, 2019 ఎన్నికల ఫలితాలకి ఏది వాళ్ళు సక్సెస్ ఫార్ములాగా ఎంచుకున్నారో అదే విధానాన్ని ఈరోజు కూడా అమలు చేస్తూ ప్రతి సక్సెస్ఫుల్గా నడుస్తున్న పథకానికి కూడా ఏదో ఒక రకమైన వక్రభాష్యాలు చెప్తూ ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచగలము అని చెప్పని ఒక దురుద్దేశంతో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే గడిచిన 4-5 రోజులుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 1050 ఎలక్ట్రానిక్ అంటే ఈవీ బస్సెస్ అవి అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో ఈ ఈవీ బస్సులు కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలకి ఏ పాలసీ ప్రకారం అయితే అందిస్తూ ఉన్నారో అదే పాలసీ ప్రకారం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆ బస్సులు కేటాయింపు జరిగిన పక్షంలో ఆ పీపీపీ విధానంలో ఎవరైతే బస్సుల తయారీదారులు, సప్లైదారులు ఉన్నారో వారే వాటి మెయింటెనెన్సు, ఛార్జింగు, వాటికి సంబంధించిన అంటే సిబ్బంది నిర్వహణ కూడా వాళ్లే నిర్వహించుకోవటం అనేది ఆ పాలసీలో ఉన్న భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ కేటాయింపు చేయబడిన 1050 బస్సులు పీపీపీ మోడ్లో రాబోతూ ఉన్నాయి. దీన్ని సాగ్గా చూపించి రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారుగా 129 డిపోల్లో, 357 బస్ స్టేషన్స్లో 8,800కు పైగా బస్సుల ద్వారా 48,000 మంది ఆర్టీసీ సిబ్బంది పనిచేస్తుంటే అందులో ఇప్పుడు కొత్తగా ఏడవుతున్న 1050 బస్సులను మాత్రమే సాగ్గా చూపిస్తూ ఈ 8,800 బస్సులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయబోతూ ఉంది. ఈ 48,000 మంది సిబ్బంది వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముప్పు తీసుకురాబోతూ ఉంది. మొత్తంగా ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని కొన్నాళ్ళు మాత్రమే మురిపించి రద్దు చేయబోతుంది అని చెప్పని ఒక దుష్ప్రచారాన్ని వైసీపీ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాను అని చెప్పని గత 4-5 రోజులుగా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే పేర్ని నాని లాంటి ఆ ప్రభుత్వంలో నాడు రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు చూస్తున్నాం మనం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ స్త్రీ శక్తి పథకం అమలు కావడానికి ముందు ఏపీఎస్ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 60%గా ఉండేది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆగస్టు నెలలో ఈ స్త్రీ శక్తి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికీ ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 92% పెరిగింది. అంటే ఈ అదనంగా పెరిగిన 32% ఆక్యుపెన్సీ రేషియో అనేది ఆర్టీసీకి జవసత్వాలు అందించే నిర్ణయమా
లేకుంటే ఆర్టీసీని నిర్వీర్యం చేసే నిర్ణయమా? ఇవాళ ఈ 32% ఆక్యుపెన్సీ రేషియో పెంచడం ద్వారా గడిచిన 9 నెలల కాలంలో ఆర్టీసీలో ఈ స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకొని సుమారుగా 67 లక్షల మంది మహిళలు సుమారుగా 67 కోట్ల ప్రయాణాలు చేయడం జరిగింది. అంటే ఈ 67 కోట్ల ప్రయాణాల ద్వారా ఆర్టీసీకి 2,350 కోట్ల రూపాయల సబ్సిడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతా ఉంది. దాంట్లో ఇప్పటికే 720 కోట్ల రూపాయలు ఇప్పటికే ముందస్తుగా చెల్లించేయడం కూడా జరిగింది. అంటే ఇవాళ ఏపీఎస్ఆర్టీసీకి అతి పెద్ద కస్టమర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 32% ఆక్యుపెన్సీని ప్రొవైడ్ చేస్తూ 67 కోట్ల ప్రయాణాలని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంతటి జవసత్వాలు, ఇంతటి రెవెన్యూ, ఇంతటి ఆర్టీసీకి ఒక రకమైన వన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించగలుగుతుంటే ఇటువంటి పథకాన్ని ఇన్ని కోట్ల మంది ప్రజలు సక్సెస్ఫుల్గా వినియోగించుకుంటున్న పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయబోతుంది అనే ఒక రకమైన దుష్ప్రచారాన్ని వైసీపీ చేయటం అనేది 100% ఆక్షేపణీయం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే యూజువల్గా ఉండే 40% మగవారి ఆక్యుపెన్సీకి అదనంగా ఇప్పుడు ఆడవారు 52% అదనపు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఈ 52% ఈ స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకుంటున్న మహిళలందరూ కూడా చిన్న సన్నకారు కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అలాగే చదువుకుంటున్న బాలికలు, యువతులు ఆ ఫెసిలిటీని వినియోగించుకుంటున్న తీరు చూస్తున్నాం. ఒక రకంగా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి సమీపంలో ఉన్న ఏ పట్టణానికి చదువుకోవటానికో లేకుంటే తమ కుల వృత్తుల పరంగానో చిన్న చిన్న చిరుద్యోగాలు చేసుకోవడానికో ఒక మహిళ నెలవారీగా ప్రయాణం చేయాలి అని అంటే కనీస మాత్రంగా 2,000 నుంచి 5,000 వరకు ఖర్చు అయ్యే పరిస్థితులు మన కళ్ళ ముందున్న వాస్తవం. అటువంటి 2,000 నుంచి 5,000 రూపాయల వరకు ప్రతి మహిళకి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ అమౌంట్ సేవ్ అవుతూ ఉంది. ఆ అమౌంట్ సేవ్ అవటం ద్వారా ఖచ్చితంగా అది మహిళల సాధికారతకి, అదే సందర్భంలో ఆయా కుటుంబాలకి కూడా మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న ఈ పథకానికి వైసీపీ తన దుష్ప్రచారంతో వీలైనంత వరకు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచాలి అని చెప్పిన ఒక ప్రయత్నం చేస్తున్న తీరు చూస్తున్నాం. ఇటువంటి స్థితిలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇంత విజయవంతంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయటం కానీ రద్దు చేసే ఆలోచన కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువసేనా లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్టీసీలో కొనసాగుతూ ఉన్న 8,800 బస్సులలో దాదాపుగా గడిచిన 5 సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనని నేపథ్యంలో బస్సులన్నీ కూడా వీలైనంత వరకు స్క్రాప్ స్టేజ్కి రీచ్ అవుతున్న నేపథ్యంలో ఈ కొత్తగా కొనే బస్సుల్ని వీలైనంత వరకు ఈవీ వెహికల్స్ ద్వారా ఒక పక్క ఇంధన సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న తీరు చూస్తున్నాం, ఇంధన ధరలు పెరుగుతున్న తీరు చూస్తున్నాం. అటువంటి సందర్భంలో ఈవీ వెహికల్స్ని కనుక అంటే ఈ ఫ్యూయల్ వెహికల్స్కి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్న డీజిల్ ద్వారా రన్ అయ్యే వెహికల్స్కి ప్రత్యామ్నాయంగా ఈవీ వెహికల్స్ని కనుక వాటిల్లో సబ్స్టిట్యూట్ చేయగలిగితే ఒకటి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే 1 లీటర్ డీజిల్ వల్ల అయ్యే ఖర్చు కన్నా అంటే కరెంటు వినియోగం ద్వారా ఒక కిలోమీటర్ రన్ అవడానికి వీలైనంత తక్కువ ధరలో ఈ ఈవీ వెహికల్స్ని నడపడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో ఇవాళ పర్యావరణ పరంగా కూడా చూసుకున్నప్పుడు వాయు కాలుష్యాన్ని, పర్యావరణ కాలుష్యాన్ని వీలైనంత వరకు నియంత్రించి ఒక రకంగా మాట్లాడుకుంటే ఈవీ వెహికల్స్ ద్వారా జీరో ఎమిషన్కి ఆస్కారం ఉంది. కాబట్టి పర్యావరణాన్ని కూడా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మొత్తం బస్సులన్నింటినీ కూడా ఈవీ వెహికల్స్గా మార్పు చేయాలని చెప్పని ఒక చిత్తశుద్ధితో, అంకిత భావంతో ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఈ విధమైన ఆధునికమైన బస్సుల్ని ప్రయాణికుల సౌకర్యార్థం తీసుకొచ్చిన పక్షంలో ప్రయాణికులకి మెరుగైన వసతులతో కూడిన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఈ 1,150 బస్సులనే సాగ్గా చూపించి ఆ 1,150 బస్సులు పీపీపీ మోడ్లో
వాటిని ఆపరేట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని మాత్రమే మొత్తం బస్సులకి ప్రత్యామ్నాయంగా చూపిస్తా అదే మోడ్లో రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సులను కూడా ఈవీ వెహికల్స్గా మార్పు చేయాలని చెప్పని ప్రభుత్వం సంకల్పిస్తుంది కాబట్టి భవిష్యత్తులో మొత్తం ఈవీ వెహికల్స్ అన్నీ కూడా పీపీపీ మోడ్లోనే రన్ చేయబడతా ఉంటాయి. అలా రన్ చేసిన పక్షంలో ఇప్పుడు దాదాపుగా 70% బస్సుల్లో అమలు జరుగుతూ ఉన్న ఈ స్త్రీ శక్తి పథకాన్ని రద్దు చేయబోతున్నారు అని చెప్పని ఎప్పుడో దాదాపుగా ఇవాళ ఒక సంవత్సరానికి 1150 బస్సులు అంటే గత సంవత్సర కాలం పైగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వాళ్ళ నుంచి మంజూరు చేయించుకొని అందులో ఇప్పటికి 750 బస్సులు మాత్రమే టెండర్ ప్రక్రియ ముగిసి అవి కూడా సమీప భవిష్యత్తులో ఏపీఎస్ఆర్టీకి వనగొరబోతున్న నేపథ్యంలో దీన్ని మాత్రమే సాగ్గా చూపించి ఇంకొక దశాబ్ద కాలం నాటికి కానీ మొత్తం బస్సుల్ని ఈ ఈవీ వెహికల్స్గా ప్రవేశపెట్టడం జరగని నేపథ్యంలో ఈ ఈవీ వెహికల్స్నే సాగ్గా చూపించి మొత్తం స్త్రీ శక్తి పథకాన్ని రద్దు చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆనాడు వైసీపీ పార్టీ ఎంచుకున్న ఈ ప్రచార విధానాలని ఆనాడు వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సొంత మీడియా ద్వారా వాళ్ళు పెంచి పోషించిన కొందరు కిరాయి మేధావుల ద్వారా వాళ్ళు ఏ ప్రచారాలు చేసినా దాన్ని కన్విన్సింగ్గా ప్రజలు నమ్మే విధంగా వాళ్ళు ఆ రోజు మెప్పించగలిగారు, ప్రజల మన్నన పొందగలిగారు. కానీ ఒకసారి 2019-24 తర్వాత పాలకుడుగా ఆయన పాలనా తీరు, ఆయన పాలనా దక్షత, ఆయన మాట నిలుపుకునే తీరు పట్ల ప్రజలకు